అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినగలిగే రెసిపీ, ఎంతో హైజెనిక్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాం. అదే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ బయట బండ్ల మీద చేస్తే అంత నీట్గా శుభ్రంగా ఉండదు. కాబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2.5 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 3 ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వాటిని కదపకుండా ఉంచిన తర్వాత చిన్నగా స్మాష్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్ అవ్వకుండా మీడియం పీసెస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ మిర్చి అన్నీ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవ్వటానికి 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్ వరకు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, అలానే 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. దీన్ని ముందుగానే కుక్ చేసుకొని బాగా కూల్ అవ్విన తర్వాత మాత్రమే రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. లేకపోతే రైస్ అనేది ఇరిగిపోవటం వల్ల ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా రాదు. అందుకని చూసుకొని జాగ్రత్తగా కూల్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. దీనిలోకి 1/2 స్పూన్ సోయా సాస్, 3/4 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ అనేది ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలి. యాడ్ చేసేటప్పుడే హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కలుస్తుంది రైస్కి. చూశారు కదా, ఈ చూపించిన విధంగా హై ఫ్లేమ్లో ఉంచి బాగా టాస్ చేసుకోవాలి రైస్ని. రైస్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఈ స్పైసెస్ అన్నీ రైస్లోకి బాగా అబ్జర్వ్ అవుతాయి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ సాల్ట్ చెక్ చేసుకుందాం. నాకైతే ఒక 1/2 స్పూను సాల్ట్ మరలా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరలా అంతా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ మరలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఫైనల్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనిలోకి లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. నేనైతే యాడ్ చేయలేదు.
చూశారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో. చూస్తుంటే మీకు నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి కదా. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. కుందేటీస్ కిచెన్ ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.